దేశ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసే 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల 11న తేలిపోనుంది. భాజపా సహా ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటరు ముగ్గు ఎలా ఉన్నది నేడు వెలువరనున్న ఎగ్జిట్ పోల్స్ ద్వారా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పార్టీలన్నీ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 11న 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడనుండగా ఈ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువడాల్సి ఉండగా ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు ఇవాళ్టికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న మొదలైన 5 రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. గోవా, పంజాబ్లలో ఫిబ్రవరి 4న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా గోవాలోని 40 స్థానాల్లో 83% మంది ఓటు వేశారు. గోవాలో భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఎంజీపీ, శివసేన, జీఎస్ఎం కూటమి మధ్య పోటీ జరిగింది. పంజాబ్ లో 117 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 70% మంది ఓటేశారు. పంజాబ్ లో శిరోమణి అకాళీ దళ్, భాజపా కూటమి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. ఫిబ్రవరి 11న జరిగిన ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 69 స్థానాలకు 68% పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా మధ్య జరిగింది. ఉత్తరప్రదేశ్ లో 7 దశల పోలింగ్ ఫిబ్రవరి 11న మొదలై బుధవారంతో ముగిసింది. యూపీ అధికార పీఠం కోసం ఈసారి పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. నోట్ల రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు మోదీ ప్రతిష్టకు, సమర్థతకు పరీక్ష పెట్టనున్నాయనే నిపుణుల విశ్లేషణల మధ్య ప్రధాని సహా కమలదళ నాయకత్వం మొత్తం యూపీలో గెలుపు కోసం అలుపెరగని ప్రచారం నిర్వహించింది. యూపీ చివరి దశ ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ, కమలనాథులకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 7 దశలు కలిపి దాదాపు 61% పోలింగ్ నమోదైంది. 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో ఈసారి అన్ని చోట్ల కంటే ఎక్కువగా 85% పోలింగ్ నమోదైంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఇబోబీ సింగ్, ఇటీవలే రాజకీయ నేతగా మారిన మానవ హక్కుల ఉద్యమకారిణి ఇరోం షర్మిల పరస్పరం తలపడుతున్న తౌబుల స్థానంపై అందరి దృష్టి నెలకొంది. సుదీర్ఘ ఆమరణ దీక్షను విరమించి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఇరోం షర్మిల చరిత్ర సృష్టించేది లేనిది ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో తేలిపోనుంది.